గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి సీతానగరం వద్ద కృష్ణానది వెంబడి చేపల వేట చేసుకుని జీవించే మత్స్యకారులకు మంత్రి నారా లోకేష్ ఆసరాగా నిలిచారు. గత 2 నెలలుగా కృష్ణానదికి వరద ప్రవాహం ఎక్కువగా ఉండటంతో గంగపుత్రులకు వేటకు వెళ్లే అవకాశం లేకపోవడంతో వారి జీవనోపాధికి ఇబ్బంది ఏర్పడింది. స్థానిక నాయకుల ద్వారా వారి ఇబ్బందులను తెలుసుకున్న మంత్రి నారా లోకేష్ సొంత నిధులతో మత్స్యకార కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంచారు. ఆ నిత్యావసర సరుకులను స్థానిక నాయకులు గురువారం మత్స్యకార సొసైటీ కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. 300 మత్స్యకార కుటుంబాలకు 6 రకాల నిత్యావసర సరుకులను అందజేశారు. తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యను మంత్రి నారా లోకేష్ స్వయంగా గుర్తించి వారికి వేట విరామ సాయం కింద సరుకులు అందించారని అన్నారు. గతంలో మత్స్యకారులకు వేట సాయం నిమిత్తం 20,000 రూపాయల ఆర్థిక సాయం చేశామని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి దారాదాసు, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ తాడిబోయిన భాస్కర్, రాష్ట్ర టీడీపీ బీసీ సెల్ అధికార ప్రతినిధి దానబోయిన సుందర్రావు యాదవ్, మంగళగిరి మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు ఉయ్యాల శ్రీనివాసరావు, షేక్ మస్తాన్, పట్టణ మహిళా అధ్యక్షురాలు అన్యం కుసుమ, ఓలేటి రాము, మేకా పుల్లారెడ్డి, కేళి వెంకటేశ్వరరావు, ఇట్టా పెంచలయ్య, అద్దంకి మురళి, దొంటిరెడ్డి సాంబిరెడ్డి, గాడి సాంబశివరావు, సైక్యం సాంబయ్య, సిహెచ్ రాంబాబు, అడపా నరేష్, తాలూరి శ్రీను, షేక్ నాగుల్ మీరా, షేక్ నాగూర్ వలి, కంచర్ల శివప్రసాద్, తురకా దుర్గారావు, బి వెంకట్రెడ్డి, కొమరం చిన్నాబచ్చయ్య, షౌకత్ అలీ, దర్శి హరికృష్ణ, షేక్ చాంద్ బాషా, యార్లగడ్డ ప్రసాద్, సైకం నిలిమాదేవి, కె శైలజ, రాణి, పి కృష్ణవేణి, కొక్కిలగడ్డ ప్రభావతి, బక్కా లావణ్య, విజయ, ఊర్మిళ, రమణ, మాళిక తదితరులు పాల్గొన్నారు. తీర ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఏట ఎప్పుడైతే నిషేధం జరుగుతుందో ఆ నిషేధాన్ని బట్టి సంవత్సరానికి 20,000 ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అలాగే నదీ ప్రాంతాన వేటకెళ్లే వాళ్ళకి జీవనం కోల్పోయారని తెలపంగానే వాళ్ళకి 2025లోను అలాగే 22లోను కూడా వీళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే వాళ్ళకి ఏది కావాలంటే అది అందుబాటులో ఉండి ఆయన చేయటం మాకందరికి కూడా ఆనందంగా ఉంది. అలాగే మా మత్స్యకారులందరూ కూడా వారిని మనసులో పెట్టుకుని చూసుకుంటారని నేను భావిస్తున్నాను. ఎంతమందికి ఇచ్చారు ఈరోజు, ఏమేమి ఇచ్చారు? 300 మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారండి. రైసు, అలాగే నూనె, పప్పు, అలాగే నిత్యావసర అవసరాలని కూడా ఇచ్చారండి. దానికి మేమందరం కూడా ఆనందం తెలుపుతున్నాం. ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఏదైతే జీవనాధారానికి మూలమైన ఈ ఏటవుతూ ఉందో దానికి గాను ఈ దాదాపుగా ఈ 10-15 సంవత్సరాల్లో ఏనాడు రాని విధంగా ఈ వరదలు వస్తాం, దాదాపుగా అదేవిధంగా ఈ బ్యారేజీ గేట్లు దాదాపుగా 2 నెలల పాటు అలాగే ఉంచడం అనేది చాలా ఆశాస్పదంగా ఉండిద్ది. జనాలందరూ కూడా విచిత్రంగా ఉండిద్ది. ఎందుకంటే చంద్రబాబు గారు వస్తే నీళ్లు రావు, వర్షాలు రావు అన్న వాళ్ళందరూ కూడా నోళ్ళు కూడా వాళ్ళ మూతపడ్డాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. దానికి గాను వాళ్ళ రాష్ట్రంలో సస్యశ్యామలంగా ఈ వాటర్ ఏర్లై పాడుతుంది. అన్ని మేనేజ్మెంట్ చేస్తూ వాళ్ళ అదే క్రమంలో వాళ్ళ ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రాంతంలో జీవనాధారానికి ఏ రకమైన ఇబ్బంది రాకూడదని చెప్పి వాళ్ళు దాదాపుగా ఈ నెల రోజుల నుంచి జీవనాధారానికి ఇబ్బంది పడుతున్నారని చెప్పి దాదాపు 300 మందికి గతంలో కూడా అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇచ్చిన ఘనత ఏదన్నా ఉందంటే తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా నారా లోకేష్ గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే సంక్షేమానికి మారుపేరు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా దానికి అనుగుణంగా వాళ్ళ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అన్ని సంక్షేమ కార్యక్రమాలని ముందుగా 6 నెలల్లోనే సంవత్సరంలోనే పూర్తి చేసుకొని ముందుకెళ్లే పరిస్థితి ఉందంటే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడికే సాధ్యం అయిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలతో ప్రతి ఒక్కరిని ఆదుకునే కార్యక్రమాలు ఈ యొక్క ఉమ్మడి కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా దానికి నిదర్శనం ఇవ్వాలా. ఈ యొక్క మత్స్యకార కుటుంబాలకు ఏదైతే ఉందో దాదాపుగా 300 మందికి ఈ యొక్క రేషన్ నిత్యావసర వస్తువుల్ని నారా లోకేష్ గారి స్ఫూర్తితో వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఏదో రకంగా మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం జరిగింది. ముందుగా లోకేష్ గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నారు. ఈరోజు సీతానగరు కృష్ణానది ఒడ్డున మత్స్యకారులకి ఇప్పుడు సుమారుగా 2 నెలల నుంచి ఫ్లడ్ వస్తుంది, అంటే వరదలు. ఈ కుటుంబాలు కూడా జీవనోపాధి కోల్పోయింది. ఇది
మా టౌన్ అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారు దీని గురించి ఆలోచించి లోకేష్ బాబు గారి దగ్గర చెప్పడం జరిగింది. లోకేష్ బాబు గారు వెంటనే దీన్ని స్పందించి ఈ కుటుంబాలను ఆదుకోవాలనే దృఢ నిశ్చయంతో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. సుమారుగా 300 మందికి కుటుంబాలకి ఈ రోజున నిత్యావసర సరుకులు వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అందుకు మన శాసనసభ్యులు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున మత్స్యకారుల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఈ ఫ్లడ్ వచ్చిన తర్వాత ఎవరు కూడా కష్టపడకూడదు, వాళ్ళ ఇబ్బందులు ఏదో తెలుసుకొని లోకేష్ బాబు గారు తెలుసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పంపించడం జరిగింది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది. థ్యాంక్ యూ. తాడేపల్లిలో అతి పవిత్రమైన కృష్ణానది తీరాన్న మా అధ్యక్షులు వల్లభనేని వెంకటరావు గారి ఆధ్వర్యంలో, అలాగే మా ప్రీతం నాయకులు లోకేష్ గారి ఆదేశానుసారం మీదకు ఈ మత్స్యకారులందరికీ కూడా నిత్యావసర సరుకులు బియ్యము అందించడం జరుగుతుంది. మరి అలాగే 2 నెలల నుంచి కూడా ఫ్లడ్ వచ్చి ఎంతో ఉపాధి కోల్పోయి ఎన్నో బాధలు పడుతున్న మత్స్యకారులను మనసులో పెట్టుకొని మనసున్న మహారాజు మా లోకేష్ గారు ఈ రోజున వీళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే మరి సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున మత్స్యకారులందరికీ కూడా మరి ప్రతి సంవత్సరం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటేనే మనసున్న పార్టీ. ఎందుకనంటే ఎవరైతే దీనస్థితిలో ఉన్నారో, ఏ వర్గం అయితే దీనస్థితిలో ఉందో వాళ్ళందరినీ గమనించి వాళ్ళందరికీ కూడా సహాయం అందజేస్తూ నేనున్నానని మా లోకేష్ బాబు గారు ముందుకొస్తూ ప్రతి ఒక్కళ్ళు మనసులోనూ కూడా పెద్దపీట వేసుకొని తను మహారాజులా ఉంటున్నందుకు మా లోకేష్ బాబు గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే రానున్న రోజుల్లో కూడా మత్స్యకారులకి వలలు కూడా ఇచ్చిన రోజులు ఉన్నాయి గతంలో. అలాగే యాటకెళ్ళే వాళ్ళు కూడా భద్రత కల్పించి వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళకి కావాల్సిన వలలు కానీ నిత్యావసర సరుకులు కానీ సంవత్సరానికి 20,000 కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రకటించి తెలుగుదేశం పార్టీ నేనున్నానని ముందుకొచ్చింది. రానున్న రోజుల్లో కూడా ఈ మత్స్యకారులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి పెద్దపీట వేసి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్నిస్తారని చెప్పేసి అందరం కూడా భావిస్తున్నాము. ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి బీసీలు అండగా ఉంటారు, బీసీలకు ఎప్పుడు కూడా చంద్రబాబు గారు అండగా ఉంటారు. ఇది చంద్రబాబు గారు స్వయంగా చెప్పిన మాట. ఎందుకంటే మత్స్యకారుల కుటుంబాలు ఎప్పుడు కూడా చంద్రబాబు గారికి కానీ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా మత్స్యకారుల కుటుంబాలకి ఎంతో సహాయం చేసింది ఒక తెలుగుదేశం పార్టీ. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఉన్న లోకేష్ గారు కూడా మత్స్యకారులకు తరపున మత్స్యకారుల మహిళలకు కానీ మత్స్యకారులకు కానీ విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క విషయంలో అండగా ఉంటూ వాళ్ళని ఎంతో ఆదుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకి చాలామంది వరద బాధితులయ్యి వరదలు రావటం వల్ల చాలామంది చేపలు పట్టుకుని బతికే మత్స్యకారుల కుటుంబాలు ఎక్కువ ఉన్నాయి తాడేపల్లిలో కానీ సీతానగరం మంగళగిరి నియోజకవర్గంలో. అందుకని గత 3 నెలల పైనుంచే కూడా వరదలు రావటం వలన వాళ్ళకి యాటలు పడక వాళ్ళకి ఆహారం దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది గ్రహించి ఇప్పుడు లోకేష్ గారు వాళ్ళకి అండగా నిలబడాలని వాళ్ళకి నెలకు సరిపోయేటువంటి సరుకుల్ని పప్పు బియ్యం పంచదార ఇలాంటివి నిత్యావసర సరుకులన్నీ వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఈరోజు మత్స్యకారుల కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అడగకుండానే అన్నం పెట్టేది తెలుగుదేశం పార్టీ. అడగకపోయినా కూడా పిలిచి మేము ఉంటామని అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే బాటలో తండ్రి బాటలో తాతగారి బాటలో వెళ్తూ మత్స్యకారుల కుటుంబాలకి ఎలాంటి ఇబ్బంది వచ్చినా నేనున్నాను, మీరు నా ఇంటి తలుపు తట్టండి, నేను ఎప్పుడూ కూడా మీ ముందు వస్తానని చెప్పి ఆయన ఎలక్షన్ల ముందు అందరికీ యోగాలం అప్పుడు ఆయన వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున మేము అడక్క ముందే కూడా మత్స్యకారుల కుటుంబాలు మాకు ఇది ఇబ్బంది అని అడక్క ముందే ఆయనే గ్రహించి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందించండి అని చెప్పి ఇప్పుడు మన టౌన్ అధ్యక్షులు గారు వల్లభనేని వెంకటరావు గారి ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా చేరువలో ఉండు వాళ్ళని ఆదుకోమని చెప్పి వెంకటరావు గారిని పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మత్స్యకారుల కుటుంబానికి సంబంధించినటువంటి అధ్యక్షుడు వల్లభనేని వెంకటరావు గారు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉండటం జరుగుతుంది. వరదల విషయంలో కానీ వర్షాల విషయంలో కానీ మనిషి నడవలేని సందర్భంలో కూడా వెంకటరావు గారు ప్రతి కుటుంబానికి వెళ్ళి కనుక్కోవటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నది అన్న విషయాన్ని కూడా
లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా నిలబడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యతని లోకేష్ గారు తీసుకున్నారు. అదేవిధంగా వెంకట్రావు గారికి అప్పచెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మత్స్యకారుల కుటుంబంలో మహిళలకు కూడా ఉపాధి కల్పించడం, బీసీ లోన్లు ఇవ్వటం కానీ, సబ్సిడీ లోన్లు ఇవ్వటం కానీ, ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు పెట్టుకోవటానికి కూడా మహిళలు చేపలు అమ్ముకోవటానికి కానీ, చేపలు వృత్తి అనేసరికి చాలామంది ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఎందుకంటే మత్స్య సంపద చనిపోతుంది కనుక, మత్స్య సంపద చాలట్లేదు కనుక మత్స్యకారులు కుటుంబాలు ఎక్కువ మంది వేటకే ఆధారపడి బతుకుతున్న సందర్భాల్లో వాళ్ళ కుటుంబంలో భార్య కానీ భర్త కానీ ఇద్దరూ కూడా పనులు చేసుకుని అభివృద్ధి చేసుకుంటేనే వాళ్ళ బిడ్డలకి భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర చేయి చాపే అవసరం వాళ్ళకి లేకుండా చేయాలని ఒక ముఖ్య ఉద్దేశంతో లోకేష్ గారు ప్రతి ఒక్క మహిళకు కూడా ఈ రోజున వ్యాపారాలు పెట్టుకోవటానికి, డోకరాలో ఉన్న ప్రతి ఒక్క మహిళకు కూడా వ్యాపారాలు పెట్టుకోవటానికి లోన్లు ఇవ్వటం జరుగుతుంది. ఆ లోన్లు పెట్టుకుని మీ కుటుంబాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి, మీ పిల్లల్ని మీరు అభివృద్ధిలో పెంచుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు లోకేష్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఒక మత్స్యకారుల కుటుంబానికి సంబంధించిన ఒక మహిళగా ఈరోజు నేను ఎంతో సంతోషంగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మత్స్యకారుల కుటుంబాల తరపు నుంచి కూడా మేము అందరం కలిసి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే చంద్రబాబు గారు సీఎంగా ఉంటే ఎవరూ కూడా అనాథలుగా కానీ అభాగ్యులుగా కానీ తినటానికి లేకుండా కానీ ఎప్పుడు ఉండదు. ఎప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది అనడానికి నిదర్శనం ఈ జరుగుతున్న పరిపాలన ఒకటి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజును గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క మహిళ కానీ విద్యార్థులు కూడా ఫీజు రియంబర్స్మెంట్లని ఇలాంటివి బీసీ మహిళలకు కానీ బీసీ విద్యార్థులకు కానీ ప్రతి ఒక్క అభివృద్ధి చేస్తుంది లోకేష్ గారు. అలాగే సీఎం గారు లోకేష్ గారు మన నియోజకవర్గానికి మంత్రిగా రావటం మన మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ చేసుకున్నటువంటి ఒక అదృష్టంగా భావిస్తూ ఇలాగే ఇంకా ముందుకు కొనసాగాలని, అలాగే మన అధ్యక్షులు గారు కూడా ఇంకా ముందుకు కొనసాగుతారనే ఉద్దేశంతో ఆయన కూడా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. ఆయన కూడా మన వెంకట్రావు గారికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.